జనం చెవుల్లో పువ్వులు. పార్టీ ఫిరాయింపులతో ఎమ్మెల్యేల వైఖరిపై విస్తుపోతున్న జనం ఇదెక్కడి రోత రాజకీయం అంటూ ఆగ్రహం. ఆంధ్ర పాలిటిక్స్ ను తలపించేలా కాంగ్రెస్ రాజకీయాలు. పార్టీ మారితే బాజాప్తా చెప్పేందుకు ఎందుకు జరుచుకుంటున్నారు? ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి భయమేలా? కేసీఆర్ చేసిన అల్లరి చిల్లర రాజకీయాలను మరింత దిగజార్చి ఇప్పుడు రచ్చ రాజకీయం చేస్తుంది కాంగ్రెస్. ఇప్పుడు స్టేట్ లో నడుస్తున్న రాజకీయాలు చూస్తే ఆంధ్ర చీప్ పార్టీస్ గుర్తొస్తున్నాయి అందరికి. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫక్తు రాజకీయం అనే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. కావలసినంత సంఖ్యాబలం ఉన్నా ఆనాడు ఎక్కడో ఏదో భయం. కేసీఆర్ బయటకు కనిపించేంత, బయటకు చూపించేంత గంభీరత అంతా నేతి బీరకాయ చందమే. ఆ పెరికి కాస్త ఆనాడు ఎడా ఆపెడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వరకు వెళ్ళింది. ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా చేశాడు కేసీఆర్. రాజనీతిజ్ఞుడని, అపర చాణక్యుడని డప్పు కొట్టించుకునే కేసీఆర్ అదే రాజకీయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కలరాశాడు. అదంతా ఒకప్పటి లెక్క. మరి ఇప్పుడేం నడుస్తుంది? సేమ్ అదే పంతాలో పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. మేమేమన్నా తక్కువ తిన్నామా అంటూ మరో అడుగు ముందుకేసి రచ్చ రాజకీయమే చేస్తున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ లాగే వీళ్ళు భయపడుతున్నారు. ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు డేరుగా ఫైట్ చేయొచ్చు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై కోర్టు మెట్లు ఎక్కలేదు, ఓకే. ఇప్పుడు వీళ్ళు ఎక్కారు. అనలత వేటు అనే పదం రాగానే కాంగ్రెస్ మాట్లాడే మాటలు, చేష్టలు ప్రజలకు ఏవగింపు కలిగేలా చేస్తున్నాయి. ఉప ఎన్నికలు వస్తే ఫైట్ చేసి గెలవచ్చు కదా. ఇది మరింత ఉందాగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, కష్టతరంగా ఉన్న పరిపాలన కారణంగా కాంగ్రెస్ దాని జోలికి పోవద్దనే నిర్ణయం తీసుకున్నది. అందుకే పార్టీ మారలేదు, మేము అందులోనే ఉన్నామని ఎమ్మెల్యేలతో చెప్పించుకునే టెక్నికల్ పాయింట్ ఆధారం చేసుకుని రాజకీయాన్ని నడుపుతోంది. ఇదే జనాలకు ఈ రాజకీయాలంటే మరీ ఏవగింపు కలిగేలా చేస్తున్నాయి. పక్కా ఆంధ్ర రాజకీయాలను తలపించేలా చేస్తున్నది కాంగ్రెస్ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. పార్టీ మారుతూ మేము అందులోనే ఉన్నామని చెప్పుకోవడం జనాల చెవుల్లో పువ్వులు పెట్టడం కాదా? అవును, అప్పుడు వాళ్ళు చేశారు, దాన్ని ఎవరు అంగీకరించలేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ తీరుపై మండిపడి కర్రు కాల్చి వాద పెట్టారు. కాంగ్రెస్ ను ఏరి కోరి తెచ్చుకున్నారు. వీళ్ళు అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తే ఇక రాజకీయాలంటే ఏగింపు కాదా? రేవంత్ కూడా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇది మంచిది కాదు. హుందాగా రాజకీయాలను నడపాల్సిన అనివార్యత ప్రస్తుతం నెలకొని ఉంది. ఇప్పటికే ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. వాటిపై ప్రజలు విపరీతంగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. వ్యతిరేకత పెరిగే క్రమంలో దీన్ని తగ్గించుకొని జనాల అభిమానాన్ని చూరగొనాల్సిన పరిస్థితుల్లో ఇలా రచ్చ రాజకీయం కోసం కాలు దువ్వడం ఎవరూ హర్షించేది కాదు. పాడి కౌశిక్ రెడ్డి అంటే జనానికి ఏమాత్రం ఇష్టం లేదు, అతనిపై సానుభూతి లేదు, సదాభిప్రాయం కూడా లేదు. ఎందుకంటే అతని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు జనం గతంలో చూసి ఉన్నారు. అతను ఏదో అన్నాడని మనం ఏమాత్రం తగ్గొద్దనే రీతిలో రెచ్చిపోవడం బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం అవుతుంది తప్ప కాంగ్రెస్ కు కాదు. సైలెంట్ గా కాంగ్రెస్ తాను చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి. సర్కార్కు అదే ఉత్తమమైన పని కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రతిపక్ష పార్టీ అది చేసే పని అది చేస్తుంది. చెప్పాల్సిన సమాధానం సరైన సమయంలో చేతుల ద్వారా చెప్తే సరిపోతుంది. అది జనం గ్రహిస్తారు, మెచ్చుకుంటారు. అంతే తప్ప ఇలాంటి రచ్చ రాజకీయాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో జనం లేరు. వారి బాధలు చాలా ఉన్నాయి, వాటిని పట్టించుకోండి ఫస్ట్.